శాంతి. ఈరోజు మురళీ డేటు 25 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన నేను ఒక ఆత్మను అని పక్కాగా నిశ్చయం చేసుకోండి. ఏ కర్మనైనా ఆత్మగా భావించి ప్రారంభించండి. అప్పుడు తండ్రి గుర్తుకొస్తారు, ఎలాంటి పాపము కూడా జరగజాలదు. ఈరోజు మురళిలోని ప్రశ్న, కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏ శ్రమ చెయ్యాలి? కర్మాతీత స్థితికి సమీపించారు అనడానికి గుర్తులు ఏమిటి? సమాధానము, కర్మాతీతముగా అయ్యేందుకు స్మృతి శక్తితో మీ కర్మేంద్రియాలను వశం చేసుకునే శ్రమ చెయ్యండి. నేను నిరాకార ఆత్మను, నిరాకార తండ్రి సంతానాన్ని అని అభ్యాసం చెయ్యండి. అన్ని కర్మేంద్రియాలు నిర్వీకారముగా అయిపోవడమే చాలా పెద్ద పురుషార్థము. కర్మాతీత స్థితికి ఎంత సమీపంగా వస్తూ ఉంటారో అంత కర్మేంద్రియాలు శీతలముగా, సుగంధితముగా అవుతూ ఉంటాయి. వారి నుండి వికారీ చెడు వాసనలు తొలగిపోతాయి. అతీంద్రియ సుఖము అనుభవం అవుతూ ఉంటుంది. ఓం శాంతి. శివ భగవాను వాచ, ఎవరి పట్ల చెప్పారో పిల్లలకు చెప్పనవసరం లేదు. శివబాబా జ్ఞాన సాగరులు అని, మానవ సృష్టికి బీజరూపులు అని పిల్లలకు తెలుసు. అందువలన వారు తప్పకుండా ఆత్మలతోనే మాట్లాడుతారు. శివబాబా చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు. బాబా అనే పదము ద్వారా పరమాత్మనే బాబా అని అంటారని పిల్లలు తెలుసుకున్నారు. మానవ మాతృలందరూ ఆ పరమాత్మనే తండ్రి అని అంటారు. ఆ తండ్రి పరంధామంలో ఉంటారు. మొట్టమొదట ఈ విషయాలన్నీ పక్కా చెయ్యాలి. స్వయాన్ని ఆత్మ అని దృఢంగా నిశ్చయం చేసుకోవాలి. తండ్రి వినిపించే దానిని ఆత్మయే ధారణ చేస్తుంది. పరమాత్మలో ఏదైతే జ్ఞానం ఉందో అది ఆత్మలో కూడా ఉండాలి కదా. దానినే నోటి ద్వారా వర్ణన చెయ్యాల్సి ఉంటుంది. చదివేదంతా ఆత్మయే చదువుతుంది. ఆత్మ వెళ్ళిపోతే చదువు కానీ ఏ ఇతరము కానీ తెలియదు. ఆత్మ సంస్కారాలను తీసుకుని వెళ్తుంది, వెళ్ళి మరొక శరీరంలో ప్రవేశం చేస్తుంది. కనుక మొదట స్వయాన్ని ఆత్మ అని పక్కాగా భావించాలి. ఇప్పుడు దేహాభిమానాన్ని వదలాల్సి ఉంటుంది. ఆత్మయే వింటుంది, ఆత్మయే ధారణ చేస్తుంది. ఆత్మ ఇందులో లేకుంటే శరీరం కనీసం కదలను కూడా కదలలేదు. పరమాత్మ ఆత్మలమైన మనకు జ్ఞానం ఇస్తున్నారు అని పిల్లలైన మీకు నిశ్చయం పక్కాగా ఉంది. ఆత్మలమైన మనం కూడా శరీరం ద్వారా వింటున్నాము. పరమాత్మ కూడా శరీరం ద్వారానే వినిపిస్తున్నారు. కానీ క్షణక్షణము మనం ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటాము. దేహము గుర్తు వస్తూ ఉంటుంది. మంచి సంస్కారం కానీ చెడు సంస్కారం కానీ ఆత్మలోనే కదా ఉంటాయి. మద్యపానము, చీచీ మాటలు మాట్లాడడం మొదలైనవి కూడా అవయవాల ద్వారా చేసేది ఆత్మయే. అవయవాల ద్వారా ఇంతటి పాత్రను అభినయించేది ఆత్మయే. మొట్టమొదటిది ఆత్మ అభిమానులుగా తప్పనిసరిగా అవ్వాలి. తండ్రి ఆత్మలనే చదివిస్తారు. ఈ జ్ఞానాన్ని ఆత్మయే తన జతలో తీసుకుని వెళ్తుంది. అక్కడ పరమాత్మ ఎలాగైతే జ్ఞాన సహితముగా ఉంటారో అలాగే ఆత్మలైన మీరు కూడా ఈ జ్ఞానాన్ని జతలో తీసుకుని వెళ్తారు. నేను పిల్లలైన మిమ్మల్ని ఈ జ్ఞాన సహితముగా తీసుకుని వెళ్తాను. మళ్ళీ ఆత్మలైన మీరు పాత్ర చేసేందుకు రావాలి. నూతన ప్రపంచంలో ప్రాలబ్ధాన్ని అనుభవించే పాత్రను అభినయిస్తారు. అయితే స్వర్గంలో వెళ్ళిన తరువాత ప్రాలబ్ధాన్ని అయితే అనుభవిస్తారు, జ్ఞానాన్ని మాత్రం మర్చిపోతారు. ఇవన్నీ చాలా మంచి రీతిగా ధారణ చెయ్యాలి. మొట్టమొదట స్వయాన్ని ఆత్మ అనేది మాత్రం పక్కా చేసుకోవాలి. దీనిని మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. అలా మరిచిపోయేవారు చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది.
విశ్వానికి అధికారిగా అవ్వాలి అంటే శ్రమ చేయకుండా అవ్వలేరు. క్షణక్షణము ఈ పాయింట్నే మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇది నూతన జ్ఞానము. స్వయాన్ని ఆత్మాని మరచి దేహాభిమానంలోకి వచ్చినప్పుడు ఏదో ఒక పాపకర్మ జరుగుతూ ఉంటుంది. దేహి అభిమానిగా అయినందువలన ఎప్పుడూ పాపాలు జరగవు. పాపాలు నశిస్తాయి. మళ్ళీ అర్ధకల్పం వరకు ఎటువంటి పాపాలు జరగవు. కావున మనమంతా ఆత్మలము, చదివేది ఆత్మయే, దేహము కాదు అని నిశ్చయం ఉంచుకోవాలి. ఇంతకుముందు మీకు దైహికమైన మానవుల మతం లభించేది. ఇప్పుడు నిరాకార తండ్రియే శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఇది పూర్తిగా నూతన ప్రపంచం కొరకు నూతనమైన జ్ఞానము. మీరంతా కొత్తగా అయిపోతారు. ఇందులో అసలు సంశయపడే విషయమే లేదు. అనేక పర్యాయాలు మీరు పాత నుండి కొత్తగా, కొత్తది నుండి పాతదిగా అవుతూ వచ్చారు. కనుక మంచి రీతిగా పురుషార్థం చేయాలి. ఆత్మలమైన మనము కర్మేంద్రియాల ద్వారా కర్మలు ఆచరిస్తాము. ఆఫీసు మొదలైన వాటిలో కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కర్మేంద్రియాల ద్వారా పనిచేస్తూ ఉన్నట్లయితే నేర్పించే తండ్రి తప్పకుండా గుర్తొస్తారు. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. ఇంతకుముందు నేను సాకారమును అని భావిస్తూ నిరాకారుణ్ణి స్మృతి చేసేవారు. స్వయాన్ని నిరాకార ఆత్మగా భావించి నిరాకార తండ్రిని ఎప్పుడు స్మృతి చేసేవారు కాదు. ఇప్పుడు మీరు స్వయాన్ని ఒక నిరాకారి ఆత్మ అని భావించి నిరాకార తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. ఇది చాలా విచారసాగర మతనం చేయాల్సిన విషయము. మేము 2 గంటలు స్మృతిలో ఉంటాము అని కొందరు వ్రాస్తారు. కొందరైతే మేము ఎల్లప్పుడూ శివబాబాను స్మృతి చేస్తూ ఉంటామని వ్రాస్తారు. కానీ సదా ఎవ్వరూ స్మృతిలో ఉండలేరు. అలా స్మృతి చేస్తూ ఉంటే ఇంతకుముందే కర్మాతీత స్థితిని పొందుకుని ఉండాలి కదా. కర్మాతీత స్థితి చాలా తీవ్రమైన శ్రమ వలన వస్తుంది. ఈ స్థితిలో వికారీ కర్మేంద్రియాలన్నీ కూడా వశమైపోతాయి. సత్యయుగంలో అన్ని కర్మేంద్రియాలు నిర్వికారముగా అయిపోతాయి. అంగాంగములు సుగంధితమవుతాయి. ఇప్పుడైతే అంగాంగములు దుర్వాసనతో అశుద్ధంగా చీచీగా ఉన్నాయి. సత్యయుగానికి ఎంతో ప్రియమైన మహిమ ఉంది. దానిని స్వర్గము అని, నూతన ప్రపంచము అని, వైకుంఠము అని అంటారు. అక్కడి రూపురేఖలు, కిరీటము మొదలైన వాటిని ఇక్కడ ఎవ్వరూ తయారు చేయలేరు. భలే, మీరు వాటిని చూసి కూడా వస్తారు, కానీ ఇక్కడ వాటిని తయారు చేయలేరు. అక్కడ సహజ సిద్ధమైనటువంటి శోభ ఉంటుంది. కనుక ఇప్పుడు పిల్లలైన మీరు స్మృతి ద్వారానే పావనముగా అవ్వాలి. స్మృతి యాత్ర చాలా చెయ్యాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. స్మృతి చేస్తూ చేస్తూ కర్మాతీతావస్థ పొందుకుంటే అప్పుడు అన్ని కర్మేంద్రియాలు శీతలముగా అయిపోతాయి. అంగాంగములన్నీ చాలా సుగంధితమవుతాయి. ఎలాంటి దుర్గంధము ఉండదు. ఇప్పుడు అన్ని కర్మేంద్రియాలలో దుర్గంధం నిండి ఉంది. ఈ శరీరము దేనికి పనికిరాదు. మీ ఆత్మలు ఇప్పుడు పవిత్రమవుతూ ఉన్నాయి. శరీరం ఇప్పుడు పవిత్రముగా అవ్వలేదు. మీకు నూతన శరీరం ఎప్పుడు లభిస్తుందో అది మాత్రం పవిత్రమైన శరీరమే లభిస్తుంది. అంగాంగములన్నీ దేవతలకు సుగంధపూరితంగా ఉంటాయని మహిమ కూడా ఉంది. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. తండ్రి వచ్చినందున సంతోషపు పాదరసమీటరు పెరిగిపోవాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. గీతలోని పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. బాబా ఈ విషయం కూడా తెలియచేశారు. గీతను చదివే నా భక్తులు కృష్ణుని పూజారులుగా తప్పకుండా ఉంటారు. అందుకే దేవతలను పూజించే వారికి కూడా ఈ జ్ఞానమును ఇవ్వండి అని బాబా అంటున్నారు. మానవులు ఒకవైపు శివుడిని పూజ చేస్తారు, మరొక వైపు
సర్వవ్యాపి అని నింద చేస్తారు. గ్లాని చేస్తూ కూడా ప్రతిరోజు మందిరాలకు వెళ్తూ ఉంటారు. శివాలయానికి గుంపులు గుంపులుగా వెళ్తారు. చాలా ఎత్తుకు మెట్లు ఎక్కుతూ కొండలపైకి కూడా వెళ్తారు. శివుని మందిరాలు ఎత్తైన ప్రదేశాలలోనే నిర్మిస్తారు. శివబాబా కూడా వచ్చి మెట్ల గురించి చెప్తారు కదా. వారి పేరు ఉన్నతమైనదే, వారి నివాసము కూడా ఉన్నతమైనదే. ఎంత ఎత్తుకు వెళ్తారు. బద్రీనాథ్, అమరనాథ్ మొదలైన చోట్ల శివాలయాలు ఉన్నాయి. ఉన్నతంగా చదివించేవారు కావున వారి మందిరాలు కూడా చాలా ఎత్తుగానే నిర్మిస్తారు. ఇక్కడ గురుశిఖర మందిరం కూడా చాలా ఎత్తైన పర్వతం పైన నిర్మించబడి ఉంది. ఉన్నతమైన తండ్రి కూర్చుని మనల్ని చదివిస్తూ ఉన్నారు. శివబాబా వచ్చి చదివిస్తారని ప్రపంచంలో ఇతరులెవ్వరికీ తెలియదు. వారు శివబాబాను సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు మీ ఎదుట లక్ష్యము, ఉద్దేశ్యము కూడా ఉంది. ఇది మీ లక్ష్యము, ఉద్దేశము అని ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ చెప్పలేరు. ఈ విషయాలన్నీ తండ్రియే స్వయముగా పిల్లలైన మీకు తెలియచేస్తారు. మీరు వినే కథ కూడా సత్యనారాయణ కథ. గతించిపోయిన వారి గురించి ఇంతకుముందు ఇలా జరిగింది అని కథలుగా వినిపిస్తారు. దానిని కథ అని అంటారు. ఈ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి అత్యంత పెద్ద కథను వినిపిస్తారు. ఈ కథ మిమ్మల్ని చాలా ఉన్నతముగా తయారు చేస్తుంది. ఇది సదా గుర్తుంచుకుని అనేక మందికి వినిపించాలి. కథను వినిపించేందుకు మీరు ప్రదర్శని లేక మ్యూజియాలను తయారు చేస్తారు. 5000 సంవత్సరాల క్రితం భారతదేశం మాత్రమే ఉండేది. అందులో దేవతలు రాజ్యం చేసేవారు. ఇది సత్యాసత్యమైన కథ. ఇతరులెవ్వరూ ఈ కథను తెలపలేరు. చైతన్య వృక్షపతి అయిన తండ్రి కూర్చుని మీకు ఈ సత్యమైన కథను వినిపిస్తూ ఉన్నారు. దీని వలన మీరు దేవతలుగా అవుతారు. అయితే ఇందులో ముఖ్యమైనది పవిత్రత. పవిత్రముగా అవ్వలేదు అనుకోండి, ధారణ కూడా జరగదు. పులిపాలు నింపేందుకు బంగారు పాత్ర కావాలి అని అంటారు. ఎప్పుడైతే మీ బుద్ధి రూపీ పాత్ర కూడా బంగారముగా అవుతుందో, అంటే పవిత్రముగా అవుతుందో, అప్పుడే ఈ జ్ఞానామృతం కూడా దానిలో నిలవగలదు. ఈ చెవులు పాత్ర వలె ఉన్నాయి కదా, ఇవి బంగారు పాత్రలుగా ఉండాలి. కానీ ఇప్పుడైతే రాతి పాత్ర వలె ఉన్నాయి. బంగారు పాత్రగా అయితేనే ధారణ జరుగుతుంది. చాలా గమనముంచి వినాలి, ధారణ కూడా చెయ్యాలి. గీతలో వ్రాయబడిన కథ చాలా సులభమైనది. వారు కథలు వినిపించి సంపాదన చేస్తూ ఉంటారు. వినేవారి నుండి వారికి సంపాదన జరుగుతుంది. బాబా అంటున్నారు, ఇక్కడ కూడా మీకు అనంతమైన సంపాదన జరుగుతుంది కదా. 2 సంపాదనలు నడుస్తూ ఉంటాయి. 2 వ్యాపారాలే. చదివించను కూడా చదివిస్తారు. మన్మనాభవ, పవిత్రంగా అవ్వండి అని అంటారు. ఈ విధముగా ఇంకెవ్వరు అనరు. అలాగే మన్మనాభవలో కూడా ఎవ్వరూ ఉండరు. ఇక్కడ ఏ మనుషులు పవిత్రంగా ఉండలేరు. ఎందుకంటే వారు భ్రష్టాచారము ద్వారానే జన్మిస్తారు. కలియుగాంతం వరకు రావణ రాజ్యం కొనసాగుతుంది. అందులో పావనముగా అవ్వాలి. దేవతలను పావనులు అని అంటారు, కానీ మనుష్యులను అలా అనరు. సన్యాసులు కూడా మనుష్యులే. వారిది నివృత్తి మార్గం యొక్క ధర్మము. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అయిపోతారు అని తండ్రి అంటున్నారు. భారతదేశంలో ప్రవృత్తి మార్గపు వారి రాజ్యమే ఉండేది. నివృత్తి మార్గం వారితో మీకు ఎలాంటి సంబంధము లేదు. ఇక్కడ స్త్రీ పురుషులు ఇరువురు కూడా పవిత్రముగానే ఉండాలి. 2 చక్రాలు అంటే పతి పత్నులు జ్ఞానంలో నడిస్తే బాగుంటుంది కదా ఇద్దరు, లేకుంటే గొడవలు జరుగుతాయి. పవిత్రత విషయంలోనే జగడాలు జరుగుతాయి. ఏ ఇతర సత్సంగాల్లోనూ పవిత్రత విషయంలో గొడవలు జరిగాయని ఎప్పుడు విని ఉండరు.
తండ్రి వచ్చినప్పుడు మాత్రమే గొడవలు జరుగుతాయి, అబలలపైన అత్యాచారాలు జరుగుతాయని ఏ సాధు సత్పురుషులు మొదలైన వారెవరైనా ఎప్పుడైనా చెప్తారా? బాబా మమ్మల్ని రక్షించమని ఇక్కడ నా పిల్లలు ఆర్తనాదాలు చేస్తారు. పవిత్రత కోల్పోవడం లేదు కదా అని తండ్రి అడుగుతారు. ఎందుకంటే కామం మహాశత్రువు కదా, ఒక్కసారిగా క్రింద పడేస్తుంది. ఈ కామ వికారము అందరినీ పైసాకు కొరగాకుండా చేసేసింది. తండ్రి చెప్తున్నారు, 63 జన్మలు మీరు వేశ్యాలయంలో ఉంటారు, ఇప్పుడు మళ్ళీ పవిత్రముగా అయి శివాలయానికి వెళ్ళాలి, కనుక ఈ ఒక్క జన్మ పవిత్రముగా అవ్వండి అని తండ్రి అంటున్నారు. శివబాబాను స్మృతి చేస్తే శివాలయంలోకి అంటే స్వర్గములోకి వెళ్తారు. కానీ కామ వికారము చాలా శక్తివంతమైనది. ఇది చాలా కలవరపెడుతుంది, ఆకర్షణ కలుగుతుంది. ఆ ఆకర్షణను తొలగించి వెయ్యాలి, తిరిగి వెళ్ళాలి, కనుక పవిత్రంగా తప్పకుండా తయారు కావాలి. ఏ టీచరు సదా అలాగే కూర్చుని ఉండరు కదా, కొంత సమయం మాత్రమే చదువు జరుగుతుంది. బాబా ముందే అన్ని విషయాలు తెలుపుతున్నారు. ఇది నా రథము కదా, రథానికి ఆయుష్యం ఉంటుంది. నేనైతే సదా అమరుడను అని తండ్రి అంటున్నారు. నా పేరే అమరనాథ్, నేను ఎప్పుడు పునర్జన్మ తీసుకోను అని బాబా చెప్తున్నారు. అందుకే నన్ను అమరనాథుడు అని అంటారు. మిమ్మల్ని అర్ధకల్పం వరకు అమరులుగా చేసేస్తాను. అయినా మీరు పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు పైకి వెళ్ళాలి, ముఖము అటువైపు కాళ్ళు ఇటువైపు ఉంచాలి. మళ్ళీ ఈ వైపు ముఖం ఎందుకు తిప్పాలి? పిల్లలు అంటారు, బాబా తప్పు అయిపోయింది, ముఖము ఇటువైపు తిరిగిపోయింది అని అంటారు. అనగా ఉల్టాగా అంటే తలక్రిందులుగా అయిపోతారు. మీరు తండ్రిని మరిచి దేహాభిమానులుగా అయినప్పుడు వ్యతిరేకంగా అవుతారు. తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు. శక్తినివ్వండి, బలమునివ్వండి అని తండ్రిని ఏమీ వేడుకోకూడదు. యోగ బలం ద్వారా ఈ విధంగా తయారవ్వండి అని తండ్రి దారి తెలియచేస్తున్నారు. మీరు యోగ బలంతో ఎంత ధనవంతులుగా అవుతారు అంటే 21 జన్మలు ఎప్పుడూ ఎవ్వరిని యాచించవలసిన అవసరమే ఉండదు. తండ్రి నుండి మీరు ఇంత అధికంగా తీసుకుంటారు. బాబా మన చేత లెక్కలేనంత సంపాదన చేయిస్తారనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా. ఏది కావాలంటే అది తీసుకోండి అని తండ్రి అంటారు. ఈ లక్ష్మీనారాయణులు అత్యంత ఉన్నతమైన వారు. మీకేం కావాలో అదంతా తీసుకోండి. పూర్తిగా చదవకుంటే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ప్రజలను కూడా తప్పకుండా తయారు చేసుకోవాలి. పోను పోను అనేక మ్యూజియంలు తయారవుతాయి. మీకు పెద్ద పెద్ద హాళ్ళు, కాలేజీలు లభిస్తాయి. అందులో మీరు సేవ చేస్తారు. వివాహాలకు కట్టబడిన పెద్ద పెద్ద హాళ్ళు కూడా మీకు తప్పకుండా లభిస్తాయి. మీరు ట్రస్టీ వద్దకు వెళ్ళి శివభగవానుడు మిమ్మల్ని పవిత్రంగా చేస్తానని అంటున్నారు అని చెప్తే ఆ ట్రస్టీ మీకు హాలు ఇచ్చేస్తారు. కామము మహాశత్రువు అని, దాని ద్వారా దుఃఖం పొందుతారని భగవంతుడు ఇలా చెప్తున్నారు అని చెప్పండి. ఇప్పుడు పావనముగా అయి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. మీకు హాళ్ళు లభిస్తూనే ఉంటాయి. ఆ తరువాత చాలా ఆలస్యమైపోయింది అని అనేస్తారు. నేను అనవసరంగా తీసుకోను, ఎందుకంటే మళ్ళీ తిరిగి ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది కదా అని బాబా అంటున్నారు. పిల్లల పైసా పైసాతో సరోవరం తయారవుతుంది. మిగిలిన వారందరిది మట్టిలో కలిసిపోతుంది. తండ్రి అందరికంటే పెద్ద షరాఫ్ అంటే నగల వ్యాపారి కూడా అయ్యారు. అంతేకాక ఈ కంసాలి అంటే నగలు తయారు చేయువారు మరియు చాకలి కూడా అంటే దోబి అయ్యారు. శిల్పి కారీగర్గా కూడా అయ్యారు. బాబా ఇన్ని రూపాలలో మనల్ని ఇంత ఉన్నతంగా శోభాయమానంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు
మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి వినిపించే సత్యమైన కథను బాగా ధ్యాస పెట్టి వినాలి. ధారణ కూడా చెయ్యాలి. తండ్రిని ఏమీ అడగకూడదు. 21 జన్మలకు మీ సంపాదనను మీరు ఇప్పుడే సంగమ యుగంలోనే జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, తిరిగి ఇంటికి వెళ్ళాలి కనుక యోగ బలము ద్వారా శరీరం యొక్క ఆకర్షణను సమాప్తం చేసుకోవాలి. కర్మేంద్రియాలను శీతలముగా చేసుకోవాలి. దేహ భావనను వదిలే పురుషార్థము చెయ్యాలి. ఈరోజు వరదానము, ఒక స్థానములో ఉంటూ అనేక ఆత్మల సేవ చేసే లైట్ మైట్ సంపన్న భవ. సారాంశము, ఎలాగైతే లైట్ హౌసు ఒకే స్థానంలో స్థితమై ఉండి దూర దూరాల వరకు సేవ చేస్తుందో అలా మీరందరూ కూడా ఒక స్థానంలో ఉంటూ అనేక మందికి సేవ చేసేందుకు నిమిత్తముగా అవ్వగలరు. అందుకు కేవలం లైట్ మైట్లతో సంపన్నముగా అయ్యే అవసరం ఉంది. మనసు బుద్ధి సదా వ్యర్థం ఆలోచించడం నుండి దూరంగా ఉండాలి. మన్మనాభవ మంత్రం యొక్క సహజ స్వరూపంగా ఉండాలి. మనస శుభ భావన, శ్రేష్ట కామన, శ్రేష్ట వృత్తి మరియు శ్రేష్ట వైబ్రేషన్ల ద్వారా సంపన్నంగా ఉన్నట్లయితే ఈ సేవను సహజంగా చేయగలుగుతారు. దీనినే మనసా సేవ అని అంటారు. స్లోగన్, ఇప్పుడు బ్రాహ్మణాత్మలైన మీరు మైట్గా అవ్వండి, అంటే శక్తివంతులుగా అవ్వండి. ఇతర ఆత్మలను మైక్గా తయారు చేయండి. మీరు మైట్గా అవ్వండి, ఇతర ఆత్మలను మైక్గా తయారు చేయండి. అచ్చా, ఓం శాంతి.